పేరు మీద ఫస్ట్ మీ పేరు అవి చెప్పండి సార్. నా పేరు సుబాని అండి. మా మిస్సెస్ పేరు కరీము. మేము 36/2021 గోల్డ్ పెట్టాం సార్. గోల్డ్ పెడితే 1,90,000 రూపాయలు తీసుకున్నాము. 76.80 గ్రాములు బంగారం అండి. మేము ఈరోజు విడిపించుకుందామని వస్తే ఇది క్లోజ్ చేశారని చెప్తున్నారు సార్ బ్యాంక్ మేనేజర్ గారు. అదేంటంటే క్లోజ్ చేసి మేము రెండోసారి 10 నెలల నుంచి తిరుగుతున్నాం. అది ఇదని చెప్తున్నారు. ఈరోజు 76 గ్రాములు పెడితే మీరు క్లోజ్ చేశారని చెప్పి డేట్ కూడా రాసిచ్చారండి. ఈరోజు క్లోజ్ అయిందని చెప్పి డేట్తో సహా రాసిచ్చారు. ఎట్లా క్లోజ్ అవుతుందండి? మేము తీయకుండా గోల్డ్ ఎట్లా మనకి రిలీజ్ చేస్తారు మీరంటే, లేదు మీరు తీశారంటే సరే మాకు ప్రూఫ్ చూపించండి అంటే లెడ్జర్ బుక్ తీసుకొచ్చారండి. చూసి మా మిస్సెస్ సంతకం పెట్టమంటే సంతకం పెట్టిందండి. మేనేజర్ గారి ముందు సంతకం పెట్టిందండి, కానీ లెడ్జర్ బుక్లో వేరే సంతకం ఉందండి. లెడ్జర్ బుక్లో వేరే సంతకం ఉంది. మా మిస్సెస్ సంతకం దానికి టాలీ కాలేదు. దానికి బ్యాంక్ మేనేజర్ కూడా ఒప్పుకున్నారు. చూస్తేనే అర్థమైపోతుంది ఈ సంతకాన్ని ఆ సంతకాన్ని టాలీ అర్థమైపోతుంది. మాకు మాత్రం గోల్డ్ ఇప్పుడు నిన్న వచ్చి అడిగితే ఇప్పుడు ఏమంటారంటే ఆయన కోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నారు. లేదంటే సిఐడి గారికి వెళ్ళాలి. సిఐడి గారు ఎందుకు ఇస్తారండి? మేము గోల్డ్ ఐసీసీ బ్యాంకులో పెడితే ఐసీసీ బ్యాంకులో క్యాష్ తీసుకుని మా గోల్డ్ మాకు ఇవ్వాలి. సిఐడి వాళ్ళు ఏం చేస్తారండి? ఎంక్వైరీ చేస్తారు. సిఐడి వాళ్ళు ఇస్తారని చెప్తాడండి ఆయన. నాకు అర్థం కాదు. అంటే ఈయన తప్పించుకోవడానికి చెప్తున్నాడా సిఐడి వాళ్ళు ఇస్తారని చెప్పేసి? లేదంటే కోర్టుకు వేసుకోమంటున్నాడండి. మా బంగారం వీళ్ళకి ఇచ్చి మేము కోర్టుకు వేసుకునేది ఏంటంటే 76 గ్రాములండి బంగారం. మాకు ఆడపిల్లలు ఉన్నారు. గోల్డ్ అమ్మాయి కోసమే మేము దాచి పెట్టుకున్నాము. దయచేసి మీడియా ద్వారా కానీ మా గోల్డ్ మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ గోల్డ్ రాని పక్షంలో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు దాకా ఏం జరగలేదనుకుంటున్నారేమో. బ్యాంక్ ముందే సూసైడ్ చేసుకుంటాము కంపల్సరీగా చెప్తున్నాం. సూసైడ్ చేసుకోవడం దాంట్లో ఎటువంటి వెనకాల పోవని కూడా చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే నాకేమన్నా మా మిస్సెస్కి ఏమన్నా అయితే మాత్రం ఈ బ్యాంక్ మేనేజరే బాధ్యత వహించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను నేను.